ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట కూడి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు మనము దినము ఈ స్వల్ప ప్రార్థన కూడికలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని నామాన్ని మనం మహిమపరచబోతున్నాం. కావున ఈ దినం మన యొక్క దైవ సేవకులు మరియు పాస్టర్ గారు ఇద్దరు కూడా బయట మరి యొక్క పరిచర్య నిమిత్తం వాళ్ళు వెళ్ళి ఉన్నారు. అయినప్పటికీ మన సంఘ పరిచర్య అక్కడ కూడా ఆగిపోకుండా సాగిపోయే రీతిగా ఈ దినం మనం కూడి ఉంటున్నాం. కాబట్టి ఈ దినం కూడా నేను కూడా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటకు ఆశిస్తున్నాను. కావున దేవుడే మన మధ్య ఉండి మాట్లాడలాగన, దేవుడే మన మధ్య ఉండి మనల్ని బలపరచులాగన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కావున దేవుని యొక్క సన్నిధిలో ఉండట అంతా మనకు ఆశీర్వాదకరము. ఆయన సన్నిధిలో వాక్యం ఉండటం చాలా శ్రేష్టకరం. కావున ఈ వాక్యం చెప్పుటకు అరుగుడు లేని మమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎంతో ప్రేమగా ఉండే దేవుడు అని దీని మూలకంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితం మూలకంగా దేవుని నామాన్ని మహిమ పరచాల. హల్లెలూయా. నేను కన్నదే వస్తుంది, చాలా టయార్డ్గా ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతి దినం కూడా దేవుడిచ్చే ఒక కృప, ఒక దయ. ఎంతమంది అవును అంటారు? హల్లెలూయా. మన జీవితంలో ఒక్కొక్క దినము మనం జీవిస్తున్నామంటే, ఈ స్వల్ప జీవితము మనం అనుభవిస్తున్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఆమేన్. కాబట్టి ఈ యొక్క దినాల్లో నేను ఎస్పెషల్లీ ఎందుకు అంటున్నాను అంటే, ఈ యొక్క అంత్య దినాల్లో మనము జీవంతో ఉన్నామంటేనే గొప్ప సాక్ష్యం. వార్తలు చూస్తే, బయట పరిస్థితులు చూస్తే ఒక మనుషు జీవితం తిరిగి వస్తున్నాను కూడా తెలియదు. ఇంటికి పోయిన మనిషి ఇంటికి తిరిగి వస్తున్నా కూడా ఒకలాంటిది నా జీవితం అని. బుడక ఎంతసేపు ఉంటుంది ఎవరు కూడా అంటే కనుమూసి తెలిసేలో బుడక ఉండదు అక్కడ. కావున ప్రియమైన దినబిడ్డలాగా ఈ దినము కొన్ని విషయాలు మనము ప్రాక్టికల్గా కొంచెం ఆత్మీయంగా కూడా రెండు విషయాలుగా మనం ధ్యానించుకుందాం. ఈ జీవితము ఏ రీతిగా ఉందో చూడండి. మనుషులు ఎటువంటి దారులకో కొట్టుకొని పోతున్నారు చూడండి. కొంతమంది డబ్బులకు కొట్టుకొని పోతారు, కొంతమందికి వ్యాధులు వస్తున్నాయి, కొంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొంతమందికి ఎందుకు చనిపోతారని వాళ్ళ కుటుంబానికే తెలియదు. అకస్మాత్తుగా మరణాలు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయము, మన జీవంతో ఉన్నామంటే అది ఎంత గొప్ప కృప. హల్లెలూయా. కాబట్టి ఈ కొన్ని దినాల్లో మనం చెప్పగలం. మనం చెప్తామా, నేను 150 సంవత్సరాలు ఉంటాను, లేకపోతే 200 సంవత్సరాలు ఉంటాను, లేకపోతే 400 సంవత్సరాలు నా కుటుంబాన్ని చూసుకుంటాను చెప్పగలమా? చెప్పలేం. రేపటి ఏం జరుగుతుందో నీకు తెలియదు అంటున్నాడు వాక్యంలో. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు అనగా, మనకి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ ఒకరు తెలుసుకోవాలా, రేపు తెలుసుకునే ముందుగా ఒక జీవితం మనకు ఉందని మనము తెలుసుకోవాలి. ఏంటి ఆ జీవితం అంటే, ఉన్న ఈ స్వల్ప జీవితాన్ని ఏ రీతిగా జీవించాలా దాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఉన్న జీవితాన్ని ఎట్లా జీవించాలా అని చెప్పి మనం కానీ బైబిల్లో కానీ కొన్ని విషయాలు ధ్యానిస్తే చూడండి. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు 104వ కీర్తనలో 33వ వచనంలో ఒక మాట దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు. చూడండి, ఇక్కడ దావీదు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఉన్నదే చిన్న జీవితము, స్వల్ప జీవితము, ఈ జీవితంలో ఏం చేస్తావయ్యా దావీదుని అడిగితే అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను కీర్తనలు పాడుతానయ్యా అని దావీదు ఒక డిసైడ్ చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవునిలాగా మన ఇల్లు, పరిస్థితులు, కుటుంబాలు, మనకున్న ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మన జీవితాన్ని ఒక డిసిషన్లోకి తీసుకొని వస్తే, నీవు నీ జీవితాన్ని ఏ రీతిగా డిసైడ్ చేసి లీడ్ చేయబోతున్నావు, ఎలాగ నీకు జీవితాన్ని నడిపించుకోబోతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు. దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను, పాడుతాను, కీర్తనలు నేను పాడుతానని చెప్పి ఒప్పుకున్నాడు. తన జీవితంలో ఆ రీతిగా ఆయన చిన్ననాటి నుంచే దేవుని నామంలో ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ యొక్క అరణ్యంలో పాటలు పాడుతూ గంతులేస్తూ దేవుని నామాన్ని స్తుతించిన రీతిగా ఆయన జీవితంలో ఏం జరిగిందంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థలాలకి దేవుడు నడిపించిండు. హల్లెలూయా.
నీ జీవితంలో కూడా ఒక సీక్రెట్ అనే విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని కీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తావో అప్పుడు ఈ యొక్క స్వల్ప జీవితంలోనే దేవునికి మెట్టైన స్థలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దానికి దావీదు ఒక గొప్ప ఉదాహరణ. మనకి ముందున్న సాక్షి జీవితం దావీదు జీవితం చూడండి. అదే దావీదు భక్తుడు అంటున్నాడు 13వ అధ్యాయంలో 6వ వచనంలో, కీర్తన 13:6 అంటున్నాడు, నేను ఆయన నాకేం చేసిందంట, మేలు చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నానని చెప్పి. చూడండి అక్కడ చదవండమ్మా, 13వ కీర్తన 6వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. 13:6 లేదా? 5వ వాక్యం చదవండమ్మా. నీ రక్షణ విషయమై ఓకే, అది తమిళ్లో 13 తమిళ్లో ఉన్నట్టు ఉంది నాకు తెలిసి. ఇది కమ్మా, ఆది ఇరుకా వసనం, ఆది ఇరుకా 6வது వసనం ఇருக்கு. సూపర్. తెలుగులో 5 ఉంది, ఇంగ్లీష్లో 6 ఉంది, తమిళ్లో మాత్రం తెలుగులో మాత్రం 5 ఉంది. ఇక్కడ తెలుగులో 5వ వచనంలో, తమిళ్లో 6వ వచనం ఉంది. దేవుడు నాకేం చేసిండంట, ఏం చేసిండు? గొప్ప కార్యములు మన జీవితంలో. చూడండి తమిళ్లో బాగుంది, అవన్ నన్மையான காரியங்களை செய்தபடியினால் அவரை நான் என்ன பண்ணுவேன், நான் பாடுவேன், நான் துதிப்பேன். చూడండి, మానవుడైనా మన జీవితంలో చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే దేవుని చేత మన జీవితంలో మేలులు పొందుకొని ఉన్నాం. అవునా కాదండి? చెప్పాలి, అవునా కాదా? అవును, అనేక మేలులు మన యొక్క జీవంతో ఉన్నామంటే గొప్ప మేలు. కావున దావీదు అంటున్నాడు, మేలు పొందుకొని నేను మౌనంగా ఉన్నానయ్యా, నేను మేలు పొందుకొని నా జీవితం అంతా దేవుణ్ణి నేను స్తుతిస్తానేసయ్యా. దేవుని స్తుతించవద్దు, దేవునికి కావాలి. మనిషికి శ్వాసం ఇచ్చి జీవాన్ని ఇచ్చి దేవుడు బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలి, ఆయన నామాన్ని నువ్వు మహిమపరచాలి. ఎలాగా ఆయన నామాన్ని మహిమపరచాలంటే చూడండి, 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయము 15వ వాక్యంలో కూడా చూసినట్లయితే, 1 కొరింథీ 14:15, ఆత్మతో పాడుదును. చూడండి, ఇక్కడ జీవిత కాలంలో కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, నా జీవితంలో నేను ఏం చేస్తానయ్యా అంటే, పౌలు అంటున్నాడు, నా ఆత్మతో నేను పాడుతానయ్యా, నా ఆత్మతో దేవుణ్ణి స్తుతిస్తాను, మహిమపరుస్తాను అని చెప్పి ఆత్మ జీవితాన్ని కూడా దేవుడికి అప్పగించి ఉన్నాడు. దావీదు శరీర జీవితంలో ఆయన జీవించిన దినాల్లో దేవుడు స్తుతించాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆత్మలో కూడా దేవుణ్ణి స్తుతిస్తానయ్యా. అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఎరగని ముందు అనేకులు స్తుతిస్తుంటే వాళ్ళని హింసించి, ఇంకా మన భాషలో చెప్పాలంటే పాటలు పాడేవాడు నోరు మూసేవాడు, పాటలు మనకు అర్థం చేసుకునేట్టు మీకు అర్థమయ్యేది చెప్పాలంటే పాటలు పాడేవాళ్ళు నోట్లో గుద్దేవాడు. మీకు అర్థమవుతుందండి? ఇట్లాగున్న పౌలు గారు అంటున్నాడు, నేను ఎట్లా పాడతా అంటే పైకి కాదు కానీ నా ఆత్మలోంచి దేవుని పాడతాను, నా ఆత్మలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తానని అని చెప్పి పౌలు గారు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. స్పిరిట్లో నుంచి, పైకి కాదండి, ఆత్మ నుంచి దేవుని స్తుతించుడండి. అట్టి సంతోషం ఎలాగ ఉంటుందంటే గొప్ప ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. మన ప్రతి బేస్తవము పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఈ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందంటే, ఎలా నీలో వర్ధిల చేస్తుందంటే, నీ ఆత్మలో సంతోషాన్ని కలిగించి ఆత్మలోంచి దేవుణ్ణి స్తుతింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలోంచి దేవుణ్ణి మహిమపరచాలి, ఆత్మలోంచి దేవుణ్ణి పాడాలా, శుద్ధించాలా, ప్రార్థించాలనే ఒక ఆశని ఆత్మలో కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు.
కాబట్టి ఈ జీవిత కాలంలో మనం ఒక్కొక్క దినం కూడా ఒక టైం టేబుల్ వేసుకోవాలా, ఒక షెడ్యూల్ వేసుకోవాలా. దేవుని ఎక్కువగా స్తుతించుటకు, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించుటకు ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఈ దినం పనులు ఉంటాయి, అది ఉంటాయి, అది ఆడిపోదు వీడిపో అన్నీ ఉంటే మంచిదే. అన్నిటికీ షెడ్యూల్ ఉంది కదండి. పని పోవాలంటే ఒక షెడ్యూల్ ఉంది. పొద్దున్నే 9 గంటలకు పోవాలా, సాయంత్రం 4 గంటలకు రావాలా, అదొక షెడ్యూల్. భోజనానికి ఒక షెడ్యూల్ ఉంది. పొద్దున్నే టిఫిన్ తినాలా, మధ్యాహ్నము లంచ్ తినాలా, సాయంత్రం ఒక భోజనం తిని పండుకోవాలా, దానికి ఒక షెడ్యూల్. ఎక్కడికైనా బయటికి పోవాలంటే దానికి ఒక షెడ్యూల్. అన్నిటికీ షెడ్యూల్ ఉంటున్నాయి. ఇదేమో ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే ఒక షెడ్యూల్ కావాలా. మన ప్రార్థన, మన స్తుతికి ఒక షెడ్యూల్ కావాలి. కావున చూడండి, దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసిండంట? 3 మార్లు ప్రార్థన చేసిండు. దావీదు రాజైనప్పటికీ కూడా 7 మార్లు ప్రార్థించిండు. దావీదుకుంటున్న పరిస్థితి ఎలాగంటే, మన భాషలో మన అర్థమయ్యేట్టుగా చూడాలంటే, ఈ యొక్క మన యొక్క తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారి యొక్క ఆ యొక్క పని ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా దావీదు అప్పుడు. మన స్టాలిన్ గారైనా ఈ ఒక్క ప్రాంతం అనగా తమిళనాడు ప్రాంతానికే, కానీ దావీదైతే దేశాలకి రాజులుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ప్రార్థనలో పెట్టండి. ఎందుకు ఈ మాట స్టాలిన్ గురించి, మా అయ్యగారి గురించి మాట్లాడాలంటే, ప్రార్థన చేయండి, ఆయనకి బలహీనతగా ఉందని. మన యొక్క చీఫ్ మినిస్టర్, మన యొక్క తమిళనాడు యొక్క మొదలమొచ్చి చూడండి, ఆయన హాస్పిటల్లో కూర్చొని కూడా ఆ యొక్క ఉద్యోగాలన్నీ చేస్తా ఉన్నాడంట. ఒక రాజు తనకిచ్చిన పరిచర్య, తనకిచ్చిన ఉద్యోగం, తనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికే సమయం ఉంటుంది. కానీ ఇక్కడ దావీదైతే తనకున్న ఉద్యోగం, బాధ్యత అన్నిట్లో కూడా నమ్మకస్తుగా దేవుణ్ణి 7 మార్లు స్తుతించాడు. ఇదనమో నీ జీవితం, నా జీవితం ఏమాత్రం కాదండి. మనం అంత బిజీ అయిన వాళ్ళమి కాదు. కొంతమంది చూడండి, ఎప్పుడు అడిగినా కానీ నేను బిజీ, అసలు ఏముండదు అక్కడ. వాస్తవానికి ఏముండదు. కానీ మనుషులు పోయాక బిజీ. ఈ బిజీ పక్కన పెట్టి దేవుడితో మనం టైం బిజీ చేసుకుంటే మన ఆశీర్వాదాలు కూడా చాలా బిజీగా అయిపోతాయి. హల్లెలూయా. బిజీ లేని ఆశీర్వాదాలు మనకు పడిపోతాయి. కావున ఇక్కడ పౌలు గారు అన్నట్టుగా, నా ఆత్మలో ఆయన్ని పాడతాను, నా ఆత్మలో ఆయన్ని స్తుతిస్తాను. ఈ జీవితం దేవుణ్ణి స్తుతించుటకు. కావున చూడండి, మనము ఇంకా చూసినట్లయితే కీర్తన 146 కీర్తన 2వ వచనాన్ని కూడా చూసినట్లయితే అక్కడ అంటున్నాడు దావీదు, నేను ఎట్లాగా చూడండి, 1 రోజు 2 రోజులు కాదు, ఆదివారం మాత్రం కాదు, లేకపోతే ఒక దినం ఉపవాసం వేసి ప్రార్థన చేసేది కాదు. అయినా దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పరిశోధన మనం చేసుకోవాలా. దేవుని ఎప్పుడు స్తుతించాలా? ఆదివారమైనా, ఉపవాస ప్రార్థనలైనా, బేసాపు ప్రార్థనలైనా, చర్చికి వస్తేనైనా కాదు. దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తాను. జీవితం ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చిన జీవితంలో ఆయనకి మన సమయం ఇస్తే అదంతా మేలు. దేవుని స్తుతించే వారికి ఆయన దీర్ఘాయుష్నిచ్చే దేవుడు. హల్లెలూయా. దీర్ఘాయుష్ చేత నిన్ను తృప్తిపరుస్తాను. ఎప్పుడంటే అక్కడ వాక్యంలో ఉంది, దివారాత్రములు నా వాక్యమును, నా యొక్క మాటలను ధ్యానించు. మొదటి కీర్తనలు మనకు బాగా తెలుసు. దివారాత్రములు ఆయన వాక్యం మీద ధ్యానం కలిగి, ఆయన వాక్యంలో ప్రేమ కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి అంటున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు, ఒక ప్రామిస్ చేస్తున్నాడు, ఒక నిశ్చయం ఇస్తున్నాడు, నేను నీకు దీర్ఘాయుష్నిస్తా. మనిషి ఆయుష్ కాలం ఒక సీక్రెట్ ఎక్కడ ఉందంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని టాబ్లెట్లు వాడినా, ఎన్ని ట్రీట్మెంట్ చేసినా, ఎంత గొప్ప డాక్టర్స్ నీకు కూడా ఉన్నా సరే, ఆయుష్ కాలంలో పోయగలిగిన దేవుడు మన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అది ఎవరైనా సరే ఈ లోకంలో, డబ్బు ఉన్నోళ్ళు కానీ, డబ్బు లేనోళ్ళు కానీ, చదువుకున్నోళ్ళు కానీ, చదువు లేనోళ్ళు కానీ, ఎవరైనా సరే జీవితాన్ని అనుగ్రహించే ఒక శక్తి దేవుని చేత మాత్రమే ఉన్నది.
కావున ఈ దినము నీవు నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలంటే ఇంకా దేవుని ఎక్కువగా స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి ఇక దావీదు జీవితంలో మనం చూడగలం అనేక రీతిగా ఆయనకి శోధనలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా నమ్మకస్తులుగా దేవుని స్తుతించాడు. కాబట్టి ఉన్న పరిస్థితిని కూడా దేవుడు మార్చేసిండు. దావీదు పరిస్థితి ఏంటంటే ఆయన అడిగితే అంటాడు, నాకేం తెలుసయ్యా అడవి, చెట్లు, పొట్లు. మీరు చూసారా ఊరికాడ అడవిలో పోతే ఏముంటాయి, ఏమి దొరుకుతాయండి? ఏముండవు. పిచ్చి పువ్వులు, ఏమా కాయలు, ఈ ఆకులు, ఇవే కానీ బయట ప్రపంచం ఏమి కూడా అక్కడ పోతే తన పందులు అవి ఇవి చూసుకుంటా తిరగాల్సింది. అట్టి జీవితంలో కూడా దేవుణ్ణి నమ్మకంగా స్తుతించును. మరొక మాట చెప్పమంటారా? ఇక నసా చూడండి, మరొక మాట చెప్పమంటారా? అక్కడ అడిగేదానికి దావీదు యొక్క తండ్రి లేడు. అయ్యా ప్రార్థించావా, అయ్యా స్తుతించావా, దేవుని పాడుతున్నావా అని చెప్పి అడిగేదానికి తన తండ్రి పక్కన లేడు, తన తల్లి కూడా పక్కన లేరు, తన సంఘ పెద్దలు కూడా పక్కన లేరు, చర్చి పాస్టర్ కూడా పక్కన లేడు, ఎవరు లేరు అడిగేదానికి. అయినా దేవుడికి నమ్మకంగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అనుకోవచ్చు, వాక్యం వింటున్నావు నీవు, నేను స్తుతిస్తాలే, నేను స్తుతిపోతే ఏముంది, ఎవరికి తెలుసు, ఎవరు చూస్తారు, పాస్టర్ వస్తారా, పెద్దలు వస్తారంటే ఎవరు రాదు, నిజంగా ఎవరు రాదు, మేము వచ్చి మీ ఇంట్లో చూడం. కానీ భూమిని ఆకాశం సృజించిన దేవుడు వాక్యం సెలవిస్తుంది, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా కనుదృష్టి చెప్పాలా నీ మీద ఉంది, నీ మీద నా మీద. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఎన్ని రోజులు అయిందండి? ఇప్పుడు 7 మాసాలు. ఇంకా దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల కన్నా దేవుడు మనం చూస్తున్నాడు అని చెప్పి ఆయన చూపుకి మనము చాలా శ్రేష్ఠులుగా ఉండాలి. కావున చూడండి, యోబు కూడా తన జీవితంలో అనేక శ్రమలు, కొన్నిసార్లు చూడండి మనం బాగున్నప్పుడు దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాం. పరిస్థితులు బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు, అన్నీ మేలుకై ఉంటున్నప్పుడు దేవుని ఈజీగా స్తుతించగలము, ప్రార్థించగలము, ఆయన నామాన్ని కొనియాడగలము. కానీ ఒక శ్రమ వచ్చింది అనుకోండి, ఒక శ్రమ పడిపోయింది అనుకోండి, ఇంకేం దేవుడులే, ఇంకేం ప్రార్థనలే, ఇంకెందుకు ఈ ఉపవాసము, ఇంకెందుకు ఈ సంఘం, ఈరోజు ఎందుకు ఆరాధనకు పోవటంలే అని చెప్పి శోధనలు చూసి మన పరిస్థితిని మనము తిప్పుకుంటున్నాం. దేవునికి దూరం అవుటకు దారులు అనగా సందులు ఎదుగులాడుతున్నాం. ఎప్పుడంటే శోధనలో మనం పడిపోతున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు సహించువాడు ధన్యుడు. ఇక శోధనలు ఎందుకు వస్తాయంటే మనకు అందరికీ బాగా తెలుసు, శోధనలు మన మేలుకై వస్తాయి. సమస్యలు మన యొక్క ఇంకొక మెట్టు ఆశీర్వాదానికి అది దారిస్తుంది. సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఆత్మీయంగా, మనము ఆత్మీయంగా తెలుసుకోవాలా, ఇది నా ఆశీర్వాదానికి ఒక మెట్టు. హల్లెలూయా. నీకు బలహీనతలు వస్తున్నాయంటే నువ్వు అనుకోవాలా, నువ్వు మనసులో తెలుసుకోవాలా, ఇది నా మేలుకు ఒక మెట్టు. దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసే దేవుడు మన దేవుడు కానే కాదు. కీడు వస్తున్న కారణం ఏంటంటే ఆ కీడులో నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా అని చెప్పి దేవుడు పరిశోధన చేస్తాడు. యోబు జీవితం మనకు బాగా తెలుసు. మొదటి అధ్యాయం నుంచి చూసినట్లయితే యోబు ఒక మంచి దేవుని యొక్క దాసుడు. ఆ ఊసు దేశంలో అటువంటి ఒక మంచి మనిషి లేడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎదుట ఆయన నమ్మకమైన ఒక దాసుడుగా ఉంటున్నాడు. చూడండి, అటువంటి నమ్మక జీవితంలో ఇంకోటి, ఆయనకి అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన స్తుతింపగా దేవుడు ఆయన దీవించినట్టే ఉండు. 10 కుమారులను ఇచ్చిండు. హల్లెలూయా. మంచి సంతానం ఇచ్చిండు.
గొప్ప పనివాడిని ఇచ్చిండు. 300 600 ఆ యొక్క వాడుకుంటున్న ఆ యొక్క గొర్రెలు ఇవన్నీ కూడా ఇచ్చిండు. విస్తారమైన పనివాడి ఇంట్లో, ఆ దేశంలోనే, ఆ పట్టణంలోనే ఒక గొప్ప ధనికుడిగా ఉన్నాడు ఆ దినాల్లో. హల్లెలూయా. ఎట్లా ఇవన్నీ సమకూర్చుకున్నాడంటే దేవుణ్ణి స్తుతించడం వలన ఇవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. నీకు అన్నీ సమకూడాలంటే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించు. అందుకే మనం పోయిన ఆదాయం కూడా ధ్యానించుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము 8వ అధ్యాయం 20 వాక్యంలో చూస్తాము, దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే మేలు సమస్తం కూడి జరుగుతాయి. యోబుకి సమస్తము కూడి రావటం కారణం ఆయన ఎక్కువగా దేవుని స్తుతించిండు. కానీ ఇప్పుడైతే మనకు తెలుసు, 40 అధ్యాయంలో చూసినట్లయితే 36 అధ్యాయంలో ఆయనకున్న సమస్తం కూడా ఆయన కోల్పోయాడు. ఒక్క దినమే, ఒక్క క్షణమే 10 మంది కుమారులు పోయారు, పని మనిషి పోయారు, ఉన్న పరిస్థితి అంతా కూడా ఇల్లు గిల్లు అన్నీ పోయినాయి. చివరికి యోబు ఎక్కడ కూర్చున్నాడంటే బూడిదలో. ప్రియదేవుని బిడ్డలారా, యోబుకు వచ్చిన శోధన ఎలాగ జరిగిందంటే మనకు తెలుసు. దేవుడు ఆ యొక్క నీతిని చూసి ఎక్కువగా మెచ్చుకున్నందువలన సాతానికి అది నచ్చలా. నీ యొక్క జీవితం, ఈ యొక్క స్వల్ప జీవితం ఎలాగ జీవించాలంటే సాతానికి నచ్చకుండా దేవునికి మహిమకరంగా దేవుడు జీవించాలి. దేవుడు మన జీవితంలో మెప్పుకునేటట్టుగా జీవించాలి. అక్కడ సాక్ష్యం ఎవరో కాదు, దేవదూతలు ఇవ్వలేదు, అక్కడ ఉన్న పరలోకంలో ప్రధాని ఇవ్వలేదు, అక్కడ ఉంటున్న పరలోకంలో ఉంటున్న పెద్దలు చెప్పలేదు. కానీ దేవుడే స్వయంగా తన నోటితో పలుకుతున్న మాటలు, యోబు ఎంతో మంచివాడు, యోబు నా యొక్క హృదయ సాయకుడు. కాబట్టి అటువంటి సాక్ష్యం పొందిన యోబు సాతాను చేతిలో ఒక క్షణం దేవుడు ఇచ్చిన తర్వాత ఉన్నవన్నీ కోల్పోయిండు. ఇప్పుడైతే మరొక పరీక్ష వచ్చింది. ఈ యొక్క స్థితిలో కూడా యోబు స్తుతిస్తాడా అని చెప్పి అడిగితే యోబు దగ్గరికి పోయి తన స్నేహితులు ఎంతో, వాళ్ళని మన భాషలో చెప్పాలంటే ఎంతో ఇంకా కృంగదీసింది. ప్రేమ బిడ్డలారా, ఒక 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 ఓపెన్ టాక్ ఒక మాట చెప్పాలంటే చూడండి, మీ సమస్యలు దయచేసి, మీ కుటుంబ సమస్యలు దయచేసి మీ ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకోబాకండి. హలో, ఉన్నారా? మీకు వినపడుతుందా? నేను చెప్పాను, మీకు అర్థమవుతుందా? ఏ సమస్య అయినా సరే మీ పక్కన వాళ్ళు, అక్కన వాళ్ళు కాడ, బంధువులు ఎవరు కాడ మీరు చెప్పాల్సిన అవసరం. మేలులైతే చెప్పండి, మంచి కార్యాలైతే చెప్పండి. ఎందుకంటే లోకంలో ఉంటున్నారు, నేను అందరినీ చెప్తున్నానండి, పొదువుగా చెప్తున్నా. లోకంలో ఉండేవారు నీ సమస్యలు చెప్పించుకొని నిన్నే కృంగదీసేవాళ్ళు. హల్లెలూయా. యోబు స్నేహితులు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే యోబుకి ఇంకా పెద్ద శోధం. హల్లెలూయా. కట్టుకున్న భార్య అంటుంది, అయ్యా ఇంకా నువ్వు దేవుడు 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 అంటున్నావే, ఆ దేవుని దూషించయ్యా, ఆ దేవుని దూషించి ఇంక నువ్వు ఎందుకు బతకతావు, నువ్వు గడిపో. ఏమండి, దేవుని దూషించి నీ యొక్క ప్రాణాన్ని కూడా చచ్చిపోవు, నువ్వు అవసరం లేదు, ఇంకెందుకు బతుకుతావు. ఎప్పుడు స్తుతించావు కదా, ఎప్పుడు ప్రార్థించావు కదా. యోబు ప్రార్థన ఎలాంటిదంటే అరుణోదయం లేచి తన కుమారుల కొరకు పాప పరిహారపు బలిలు ఇచ్చి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. తన కుమారుల కొరకు అరుణోదయం లేచి, ఇంకెందుకు నువ్వు లేస్తావు, ఒకేసారి నువ్వు చచ్చిపో అని చెప్పి కట్టుకున్న భార్య కూడా మాట అంటే యోబు అంటారండి, మనకు తెలుసు బాగా, యెహోవా ఇచ్చెను. చెప్పాలి అందరు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును. ఒకవేళ ఏదైనా నువ్వు సమస్యలు ఉంటే నేను అంటా నీ మాట, నీ సమస్య యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనును. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యాధితో ఉంటే నీ వ్యాధి యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని. నీకున్న రోదను, నీకున్న సమస్యలు, కష్టాలు అది యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొనును, అది తొలగించగలడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసపు మాట నీలో ఉంటే నీ జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించగలడు. ఆ మాటను వెంటనే తన భార్యకి ఎక్కడ ఉందో మళ్ళా ఆమె తిరిగి ఆ వాక్యాలు మళ్ళీ రావట్లా.
చూడండి, అటువంటి విశ్వాసంలో యోబు ఆ మాట అన్న తర్వాత ఇతను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం ఏదైతే మాట్లాడతామో, మన నోటితో ఏదైతే మనము డిక్లేర్ చేస్తామో, ఏదైతే మనము ఆ నోటి మూలకంగా విశ్వాసం మాటలు మాట్లాడతామో, అదే దేవుడు మన జీవితంలో చేయగలడు. ఆ మాట చెప్పిన తర్వాత యోబు కోల్పోయిన సమస్తాన్ని కూడా ఒక్కటి కాదండి, రెండంతలుగా దేవుడు దయచేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, శ్రమల మధ్య దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను అన్ని వేళలో కూడా దేవుని నామాన్ని నేను స్తుతిస్తా. 34వ కీర్తన మొదటి వాక్యంలో చూసినట్లయితే సమస్త దినాల్లో, చూడండి అక్కడ ఏమంటుందో, 34వ కీర్తన మొదటి వచనంలోనే మాట దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ, హల్లెలూయా, ఎల్లప్పుడూ అంటే మనిషి జీవితంలో మేలుండి, కీడుండి, సమస్యలుండి, శోధనలుండి, కుటుంబాలు అంటే అన్నీ ఉంటాయి కదండి. కుటుంబాలు అంటే అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, కుటుంబాన్ని ఒక స్కెచ్తో పోల్చుకోగలం. స్కెచ్ మీకు తెలుసా? పిల్లలు రంగులేసి ఆ స్కెచ్ ప్యాకెట్లో 12 కలర్లు ఉంటాయి నాకు తెలిసి, కదండి. 12 కదండి, 12 కలర్లు ఉంటాయి. అన్నీ మంచి మంచి చూడండి, అక్కడ మనకి పిక్చర్ కూడా అయిపడింది. అన్నీ మంచి మంచి రంగులు ఉన్నాయి. కానీ అదే 12లో నలుపు రంగు కూడా ఉన్నాయి కదండి. నలుపు రంగు ఉందా కదండి, ఉందా కదా. అలాగే జీవితంలో నలుపు లాంటి సమయాలు కూడా వస్తాయి. పసుపులాగా ఉండాలా, పచ్చగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, ఉంటాయి. అదే సమయంలో నలుపు కూడా వస్తుంది. అప్పుడు మనము ఆ నలుపుని చూసి దేవుణ్ణి దూషించకూడదు, ఇంకా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. కావున ఎల్లప్పుడూ, అందుకే మనం పాట పాడతాం కదండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి. అది దావీదు. ఆమేన్. ఈ మాట, ఈ పాట మన జీవితంలో మనం అభ్యసించుకొని జీవించాలి. అమ్మా నువ్వు వాద్యులేమ్మా, నీ వాద్యం వాయిస్తే నేను పాడలేనమ్మా. కాబట్టి ఇక్కడ దావీదు అన్నట్టుగా అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించేవారుగా ఏదైనా మనం మారాలా. అన్ని వేళలా ఆయన్ని స్తుతించేవారు. ఎందుకు మనుషులు దేవుణ్ణి స్తుతించాలా, మనుషులు దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలని అంటే, దేవుడికి ఒక ఆశ ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది. ఏంటంటే మన స్తుతులు కన్నా గొప్ప గొప్ప వాళ్ళని స్తుతించారు. ఎవరు చూస్తారా? చూడండి మీరు అక్కడ వాక్యంలో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 8వ వాక్యంలో చూస్తే అక్కడ కూడా కొంతమంది స్తుతిస్తున్నారు. ఎవరు చూడండి అక్కడ ప్రకటన 4వ అధ్యాయము 4 జీవులలో 6 లెక్కలుండును, చుట్టూను సర్వాధికారి దేవుడి యొగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. చూడండి, వాళ్ళు మానక ఆ దేవదూతలు, 6 లెక్కలు కలిగిన దేవదూతలు, పరిశుద్ధము కలిగిన దేవదూతలు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. ఎక్కడ? పరలోకంలో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఒక్కసారి 2సారి కాదు, ఇంకా నాన్ స్టాప్, రాత్రి పగలు. అక్కడ ఉంది ఈరவும் పగலும், తమిళ్లో మాట ఉంది కదండి, ఈరவும் పగலும் ఓய்విల్లాமல். రెస్ట్ లేదు అక్కడ, ఏమండి, రెస్ట్ లేదు అక్కడ. ఇక్కడ దా రెస్ట్లు ఉంటాయి కదా. పొద్దున్న ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, రాత్రికి ఇంకొక షిఫ్ట్. పొద్దున్నే రాత్రి ఒక మనిషి షిఫ్ట్ చేసిండు అనుకోయా, మసలు వచ్చి ఇంకంతే పడిపోతారు, ఇంకా లేదు వాడు. కానీ ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారంటే మానక, తమిళ్లో ఆ మాట తెలుగులో ఉందో లేదు కానీ తమిళ్లో ఉంది, இரவும் பகலும் ఓய்విల్లాமல் అది என்ன பண்ணாங்க, స్తుతికిరా దేవదూతలు. కానీ ఇంత స్తుతి ఉంది కదా, ఇంత ఆరాధన ఉంది కదా,
మరి ఎందుకు దేవుడు నీ స్తుతి ఆశిస్తున్నాడంటే దేవుడు వాళ్ళకన్నా నిన్ను ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అటు గొప్ప దేవదూతల కన్నా నీ స్తుతి దేవుడు ఆశపడుతున్నాడు. అతి గొప్ప సైన్యపు దేవదూతల కన్నా నీవు నీ నోటిలో దేవుని స్తుతించాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవదూతల కోసం కాదు కానీ నీ కోసమే ఈ సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించిండు. కాబట్టి మీకు తెలుసుకోవాలా, అంత గొప్ప పరిశుద్ధులే ఆ దేవదూతలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశిస్తున్నాడా అని చెప్పి ఈ దినమే అట్టి ఆశని నెరవేర్చలాగన, అయ్యా నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ఎల్లప్పుడూ నేను మహిమపరుస్తాను ఎస్ఐ అని చెప్పి ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో, అందుకే మనకు తెలుసు అందరూ కూడా ఈ వాక్యంలో అనగా మొదటి గద్దినత 16:29 ఉంది, ఆయన స్తుతించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన ఏం చేయాలా, స్తుతించాలి. కాబట్టి ఈ దినము ప్రతి బేస్వారము పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తున్నాం. మనము ఈ దినం కూడా అదే ధ్యానం మీదక పరిశుద్ధాత్మ ఒక ఆత్మ కలిగి ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం మనము ఆశిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకొని ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహిమపడతాం. కావున అట్టి ఒక తీర్మానంతో ఈ స్వల్ప జీవితాన్ని నేను చెప్పగలను. ఈ మాట చాలా బాగుంది తెలుగులో, స్వల్ప జీవితం కదండి. స్వల్పం అంటే కొంచెమే, కొంచెం జీవిత కాలంలో ఉన్న దినాలు దేవుణ్ణి స్తుతించండి, ఎక్కువగా స్తుతించండి. ఇక్కడ స్తుతించే స్థుతులన్నీ కూడా అక్కడ మీకు పరలోకంలో. నాకు ఒక చిన్న సండే క్లాస్లో మాట ఒక ఆంటీ చెప్పేశారు సండే క్లాస్లో. ఈ మాట వాస్తవమే అనుకుంటాను, నేను ఎప్పుడు కూడా అది వాస్తవమే అనుకుంటా. మనం ఇక్కడ స్తుతింపుగా ప్రార్థన చేయగా ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ఒక్కొక్క సమయాలు అనగా ఒక్క సమయం అనగా ఒక గంట ఆమెనింది నాకు. ఒక గంట నువ్వు ప్రార్థన చేస్తే ఒక రాయి, ఏం రాయి అండి, సెంగల్, ఇల్లు కట్టడానికి ఏం చేస్తారండి, ఇల్లు కట్టడానికి ఇటుక రాయి పని చేస్తారు కదా, అది ఉంటేనే ఇటుక రాయిలు పెడితే కడతారు. ఎప్పుడు ఎక్కువగా ఒక గంట ప్రార్థన చేస్తే, ఒక గంట నువ్వు స్తుతిస్తే, ఒక గంట దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, ఒక గంటకి ఒక రాయి నీకు పరలోకంలో చేర్చబడతా ఉండద్ది. హల్లెలూయా. ఇది నిజమండి, నేను నమ్ముతున్నా. ఒక గంట నువ్వు ప్రార్థిస్తే నీకోసం ఒక బంగారుతో చేయబడిన ఒక ఇటుక రాయి అక్కడ నీ ఇల్లుగా చేర్చబడతాయి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళి మీకేం చేయబోతున్నా, స్థలం సిద్ధం చేయబోతున్నా. హల్లెలూయా. ఆయన ఆ పనిలో ఉన్నాడు, ఆ పనికి సప్లై నువ్వుదా ఇక్కడ. హల్లెలూయా. చూడండి, ఇల్లు కట్టే మేస్త్రి, చలం ఒక రాలేదు ఈరోజు, ఇల్లు కట్టే మేస్త్రులు ఉంటున్నారు. మేస్త్రి పిలిపించి ఇల్లు కట్టాయా అంటే ఆయన ఏం చేస్తారు, ఇక అందమ్మా నేనేం కట్టేదమ్మా నాకేముందేమో అంటారు. అదే నువ్వు అన్నీ తీసిచ్చి నువ్వు కట్టంటే వాళ్ళు ఈజీగా కట్టేస్తా. అవునా కదండి. నువ్వు అన్నీ ఇటుకరాళ్ళు ఇంకా సిమెంటు బస్తాలు గీస్తాను అన్నీ కంపెనీలు అన్నీ తీస్తే వాళ్ళు ఇల్లు కట్టేస్తా. ఏమి లేకుండా కట్టయ్యా అంటే ఏం చేస్తారు, ఎంత పెద్ద మేస్త్రి అయినా కాడ ఏముందయ్యా కట్టేయడానికి అంటారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మనం దేవునితో గడిపే సమయాలు, దేవునితో గడిపే ప్రార్థనలు, దేవునితో గడిపే స్థుతులు, అది ఒక్కొక్కడు కూడా దేవుని పరలోకంలో చేర్చి గొప్ప భవనాన్ని నీ కోసం కట్టి పెడతాడు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవుస్తుంది, మనుషుల చేత కాదు కానీ దేవుని చేత కట్టబడుతున్న ఒక శాశ్వతమైన ఒక పట్టణం. ఆమేన్. ఒక నిలబడమైన పట్టణం. కావున ఆ పట్టణంలో నీ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఆధార్ కార్డు అవసరం లే. ఏమంటే ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఆధార్ కార్డు కావాలా, ఇంకా ఏం కావాలండి, కరెంట్ కార్డు కావాలి, అన్నీ కావాలా. అక్కడ ఆధార్ కార్డు అవసరం లే. నీ రక్షణే అక్కడ స్థలాన్ని బుక్ చేసింది. ఒట్టి స్థలం ఉంటే మనం బతకగలమండి? చెప్పండి, మీరు ఏమన్నా చెప్పండి. చెన్నైలో ఒక ఏకర్ స్థలం నాకు ఉంది, నాకు అజ్జాలు అని ఆ స్థలాన్ని చూసుకుంటా కూర్చుంటే మనం బతికిపోతామా? ఇల్లు కట్టుకోవాలా. ఆ స్థలం చిన్నదైనా సరే చక్కగా కట్టుకుంటే చక్కగా జీవించదు. పెద్దదైనా చిన్నదైనా ఆ స్థలం ఉంటే ఆడ కట్టుకుంటేనే జీవించగలం. పరలోకంలో నీకు రక్షణ వచ్చిన దినము స్థలం సిద్ధపాటు కలిగింది. ఆడ నీ గృహం కట్టబడాలంటే దేవునితో ఎక్కువగా నీ సమయాన్ని గడుపు. హల్లెలూయా. దావీదు ఎక్కువ గడిపిండు,
దావీదు ఈ లోకంలో ఉన్నప్పుడే గొప్ప స్థితికి వచ్చిండు. హల్లెలూయా. చూడండి, లాజరు కురుపులతో ఉంటున్న లాజరు ఇక్కడ ఎక్కువ శ్రమ పడినా కూడా దేవుణ్ణి నమ్మకంగా స్తుతించిండు. అక్కడ పరలోకం ఇల్లులో చేర్చబడింది. అబ్రహాము రొమ్మున అనగా పరలోక పట్టణం ఆయనకు ఉన్నది. కావున దేవుని ఎక్కువగా స్తుతించాలి. అందుకే ఇది నేను తీసుకున్న ఒక టాపిక్ ఏంటంటే, నా జీవితం అంతా దేవునితో ఉంటాను. హల్లెలూయా. జీవితం అంతా దేవునికి అర్పిస్తాను. ఒక పాట ఉంది కదండి, మంచి తెలుగు పాట, పాట ఏమండి, కొంతలే అంటే అంతలేక కనపడి అంతే కొంచెంసేపులో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం అంట. చూడండి భక్తుడు ఎట్లా రాసిండో, కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి లాంటిది రా జీవితం కదండి. లోకాన లేది ఏది శాశ్వతం. కావున ఈ దినం వాక్యం ఉన్న మనము ఉన్న కొంచెం జీవితాన్ని దేవుని రాకడ ముందుగానే ఒకవేళ మనం మానేస్తే, దేవుని రాకముందే మనకు మానం వదులుకుంటే, ఆ మానం వచ్చే లోపల దేవుని ఎక్కువగా స్తుతిద్దాం, దేవునితో ఎక్కువగా మన సమయాన్ని కేటాయిద్దాం, దేవుని ఎక్కువగా మహిమపడతాం, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిద్దాం, దేవుని సంఘాన్ని, దేవుని పరిచయాన్ని ఎక్కువగా ప్రేమిద్దాం. అటువంటి ఒక డెసిషన్ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఈ దినం ఈ వాక్యం మూలకంగా మన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి డెసిషన్ నువ్వు తీసుకోగలవైతే ఈ దినం నుంచి నువ్వు లెక్క పెట్టుకో, ఈ దినం నుంచి నువ్వు రాసి పెట్టుకో, దేవుడు నీకు అన్ని మేలే చేస్తాడు. హల్లెలూయా. అటువంటి డెసిషన్ తీసుకొని జీవితాన్ని నువ్వు సాగింపు చేస్తే, అటువంటి డెసిషన్ తీసుకొని నీ యొక్క జీవితంలో ముందుకు పోతా ఉంటే, నువ్వు రాసి పెట్టుకో, దేవుడు నీకు అన్ని మేలే చేస్తాడు. సమస్త కీడుని ఆటోమేటిక్గా తొలగిస్తాడు. హల్లెలూయా. కావున అట్టి డెసిషన్ తీసుకుంటాం. మనము ప్రార్థన పూర్వకంగా దేవునికి సమర్పించి మనం ఇక్కడి నుంచి సాగిపోయి ఆ డెసిషన్ మన జీవితాన్ని గడుపుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ వాక్యం వింటున్న ఈ వాక్యమున నేను దావీదులాగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి యేసయ్యా. నాకు ఇంకేముంది యేసయ్యా, నాకు ఈ జీవితానికి ఏం కావాలా, నిన్ను స్తుతించే కృప నాకు దయచేయి. నా సమస్యలు, నా శోధనలు, నా యొక్క ఇబ్బందులు, నా యొక్క వ్యాధులు, నా బాధలు, నా కుటుంబ పరిస్థితులు, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, వీళ్ళందరూ కూడా ఒకవేళ నిన్ను స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, నీ దగ్గర సమయాన్ని గడపడానికి అడ్డుగా ఉంటే వాళ్ళని నువ్వు నాకు మార్చి, వాళ్ళు నువ్వు నాకు నా కొరకు వాళ్ళను నీ యొక్క పాదాల చెంతకు నడిపించు అని చెప్పి ఇతను నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమస్తాన్ని మేలుకి సమకూరుస్తాడు. దావీదు జీవితంలో దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఆయనకు అడ్డుగా ఉన్నారు. అయినప్పుడు కూడా యేసయ్య నామాన్ని, దేవుని యొక్క నామాన్ని నిజంగా స్తుతించినప్పుడు దావీదు జీవితంలో గొప్ప ఉన్నత స్థితికి దేవుడు నడిపించాడు. ఇతను నువ్వు గొప్ప స్థితికి రావాలన్నా, నీ కుటుంబంలో గొప్ప స్థితికి రావాలన్నా, నీ బిడ్డలు గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారన్నా, ఇతను నువ్వు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపాలి, దేవునితో ఎక్కువగా ప్రార్థనలో ఉండాలా, దేవునికి ఎక్కువగా నువ్వు ఆయన యొక్క నామాన్ని హెచ్చించే కృపలో ఉండాలా. కావున అట్టి ప్రార్థనతో మనం సాగిపోదాం. పరిశుద్ధం యేసయ్యా, జీవంగల మా తండ్రి, జీవాధిపతి, నీకు అనుశ్రేష్టమైన నామానికి అయా స్తుతులు చెల్లిస్తున్నావు అయ్యా. అవును దేవా, మా యొక్క జీవితం, ఇవి ఇచ్చిన యొక్క స్వల్ప జీవితం అయ్యా, మా యొక్క గొప్పతనము, మా యొక్క ఉన్నతమైన స్థితిలో మా యొక్క జ్ఞానము అయ్యా, మా వల్ల ఏది లేదయ్యా, అంతా నీ కృప. కాబట్టి ఇచ్చిన ఈ యొక్క జీవితంలో నీకు అయా మేము నిజముగా జీవిస్తూ నీకు నానా అయా నీ నామాన్ని ఇచ్చించేవారు కానీ, నిన్ను స్తుతించేవారు కానీ, నీ నామాన్ని ఎప్పుడు అయా గణపరచబడలుగా మేము సాయిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దినములో కూడా ఎక్కువగా నీకు సమయంలో సహాయం చేయండి. ఎక్కువగా అయా నీతో ఉండుటకు నానా, నీతో సమయాన్ని గడుపుటకు మాకు సహాయం చేయండి. ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాలు అయా, దృష్టికి తీసుకువచ్చిన ప్రతి నాన్న కార్యాలను కూడా యేసు నామములో అయా నువ్వు తొలగించమని ప్రార్థిస్తున్నావు. సహాయం చేయండి దేవా. ఇతను వాక్యం ఎవరైతే నీ బిడ్డలు అటువంటి డిసిషన్ తీసుకున్నారో వాళ్ళకి నీవే సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి అయా. ప్రతి నాన్న అయా సాతాను తీసుకొస్తున్న ప్రతి కుయుక్తులు, వంచనలను కూడా యేసు నామమును తొలగించండి దేవా. నీకు స్తోత్రాలు అయా. నీతో అంటకట్టబడి, నీతో సహవాసం కలిగి, నీతో నీ అడుగు జాడలతో నడుస్తూ అయా ఏనోకు వలేసియా నీతో నడిచే కృపను
అందరికి దయచేసి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే అయ్యా ఇంకా మేము నీలో ఎత్తుకొని నీలో అనేకంగా సమయాలు గడిపి అనేకైనా అయా నీకు మహిమకంగా మేము జీవించడానికి సహాయం చేయమని నీవే నడిపించి ఈ వాక్యాన్ని మా వెనుకలో దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చదమా అందరు కాడికి కలిసి నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్య పరిశుద్ధ నామమున సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారం దేనిని మరువకను. ఆమె హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినం మనకి శుక్రవారం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి కలుసుకోండి. రేపు రాత్రి మంచి సమయం, ఒక రాత్రి దేవునికి నిద్ర దశంభాగంగా ఇవ్వండి. దేవుడు మీకు అది గొప్పగా మేలుగా మారుస్తాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.